తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆర్గ్ గ్రూప్ అధినేత గుమ్మి రామరెడ్డి శుక్రవారం క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ సమక్షంలో గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో శుక్రవారం క్రెడాయ్ నేషనల్ చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీ 2025 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా గల బిల్డర్లు అభినందనలు తెలిపారు. ఆయన ఈ రోజు ఇంత ఉన్నత స్థానంలో నిలిచాడంటే 2008 నుంచి క్రెడాయ్ బలోపేతానికి కింది స్థాయి నుంచి విశేషంగా కృషి చేయడమే ప్రధాన కారణం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన క్రెడాయ్ తెలంగాణకు అధ్యక్షుడయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సుమారు 11 చాప్టర్లను ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా క్రియేట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో విజయవంతమయ్యారు. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రెడాయ్ చాప్టర్లను ఏర్పాటు చేయడంలో కృషి చేశారు. ఇలా సుమారు 17 సంవత్సరాలు కృషి చేయటం వల్లే నేడు ఆయన క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ మాజీ ప్రెసిడెంట్ సి శేఖర్ రెడ్డి గుమ్మి రామరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రెడాయ్ తెలంగాణ హైదరాబాద్ చైర్మన్, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు అభినందించారు. మొత్తానికి యావత్ భారతదేశానికి చెందిన నిర్మాణ రంగం ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేసింది. గుమ్మి రామరెడ్డి వంటి పాజిటివ్ యాటిట్యూడ్ గల బిల్డర్ దేశీయ నిర్మాణ రంగానికెంతో అవసరమని బిల్డర్లు ముక్త కంఠంతో చెబుతున్నారు. మరి నల్గొండ చిట్యాల గ్రామం నుంచి జాతీయ స్థాయిలో క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుమ్మి రామరెడ్డి గారికి రియల్ ఎస్టేట్ గురు రెస్ టీవీ ప్రత్యేకంగా అభినందనల్ని తెలియజేస్తోంది.